పాస్టర్ గారికి, సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. సాక్ష్యం అంటే నాకు భయము, చాలా భయము. ఎందుకంటే నా గుండెల్లో ఒక రైలు పరిగెత్తే అంత భయం వస్తుంది. దాడా గుండెలంతా ఆగిపోయినట్టుగా అంత భయం వేస్తుంది. ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు ఎందుకు చెప్పాలంటే ఈ మందిరానికి వచ్చిన కాంచి ఒక 4 అద్భుతాలు నాకు జీవితంలో జరిగాయి. అది కంపల్సరీ చెప్పాలి. చెప్తేనే దేవుడు నాకు మేలు చేసినట్టు అవుతాడు. ఏం అద్భుతాలంటే, నేను ఇక్కడికి రాకముందు ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమి చేశాను. 2006లో 2005లో నేను బాప్టిజం తీసుకున్నాను ఓసన్న గారి మందిరంలో సంగారెడ్డిలో. కానీ ఒక 2 సంవత్సరాలు పరపెట్టుకుని తర్వాత నిలవలేకపోయినాను. చేయాల్సినవన్నీ చేసుకుంటూ వచ్చినాను. సిగరెట్లు, బీడీలు, ఫోన్ మాట్లాడటం, అమ్మాయిలతోటి ఆడవాళ్ళతోటి గలీజ్గా ఎట్లా పడితే అట్లా చేశాను. ఇంకా దేవుడు మరి ఎట్లా బతికిచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రాచర్చికి 4 సంవత్సరాలు వెళ్ళాము. అయినా జీవితం బాగలేదు. ఎంత కష్టపడ్డా కానీ ఆ రోజే అయిపోతాయి డబ్బులు. ₹1 కూడా ఇంట్లో ఉండేవి కాదు. ఎవరినో ఒకరిని బదులు అడుక్కునే వాళ్ళని. ఒక ₹10, 100, 200 అనుకుంటా. నా జీవితంలో అట్లా అయిపోయింది మా బతుకంతా. తర్వాత ఇంకా ఇక్కడ సంచీతులు ఎవరో పాస్టర్ గారు వచ్చిందంట. మన ముఖాలు చూస్తే చెప్తాడంట అని వీళ్ళు అన్నారు. నేను అనుకున్నాను, అందరూ చెప్తారులే డబ్బులు ఇస్తే, పైసల గురించే కదా, అదే ఉందిలే అని అనుకున్నాను నేనైతే. ఎందుకంటే చెప్పాలా కంపల్సరీ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా చేయి పెట్టి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మీ అప్పులను తీరుతాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత నేను నమ్మలేదు. సరేలే, అందరూ అట్నే చెప్తారు కదా అని ఇంకా కొన్ని రోజులు చూద్దాము ఏదైతే అదైందని అనుకుంటా ఉన్నాక కొన్ని పైసలు ఇంట్లో జమ అవుతున్నాయి. నాకు డౌట్ వచ్చింది, అరే తండ్రి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అని ఆలోచన నాకు పుట్టింది. ఇది నిజమే కదా అని చెప్పి తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మేము ఇంచుమించు 3 నెలల నుంచి ఒక వారంగా తప్పకుండా వస్తూనే ఉన్నాము. తర్వాత మీ జీవితంలో గోల్డ్ వచ్చిందని చెప్పాడు. తర్వాత అట్లనే గోల్డ్ వచ్చింది. మళ్ళీ నిన్న మేము ఒక 30,000 పెట్టి మళ్ళీ గోల్డ్ తెచ్చుకోగలిగాము. మరి ఇంత అద్భుతం చేసిన దేవాదేవుడికి నా హృదయపూర్వక వందనాలు. సాక్షి గురించి